నాకు ఈ మధ్య రీల్స్లో ఒకటి అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి రీల్స్ ఎక్కువ చేస్తున్నారు. ఎలా అంటే ఇక్కడికి వచ్చి నేను అంటలు తోముకుంటున్నా, బట్టలు ఉతుక్కుంటున్నా, నా గ్రాసరీస్ నేను తెచ్చుకుంటున్నా, లేదా ఇక్కడికి రావద్దు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎలా అంటే ఇక్కడ ఏదో చాలా పెద్ద బాధలు పడుతున్నాము, ఒక జైలుకి వచ్చేసాము అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇండియాలో లేదా వేరే వాళ్ళ ఓన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, మరి ఎందుకు వెళ్ళడం కదా, సేమ్ ఇలానే ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రావడానికి మనమందరం ఎంత కష్టపడి, అంటే ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా వరకు దేవుడికి ఎన్నిసార్లు మొక్కుంటాం. ఒక్కసారి దేవుడా వీసా ఇచ్చేసే ప్లీజ్, నా బతుకు మార్చుకుంటా, నేను ప్రూవ్ చేసుకుంటాను నా లైఫ్లో నేనంటే నా ఏంటో ఎన్నిసార్లు అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకబ్బా అంటే డిప్రెషన్కి టికెట్ కొనుక్కున్నా, ఆ రోజు ఆ ఫ్లైట్ ఎక్కకుండా ఉంటే చాలు అని ఎందుకింత రిగ్రెట్ అవుతున్నాం. సో నీ లైఫ్లో నీకు అంత రిగ్రెట్ ఉన్నప్పుడు మరి వెళ్ళిపోవచ్చు కదా. ఏం స్టాప్ చేస్తుంది? ఈఎంఐసా, లోన్సా? సో నీకు తెలుసు రియాలిటీ, నీకు లోన్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయని నీకు అన్నీ తెలిసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటే నువ్వు మళ్ళీ ఇంకెందుకంత డీగ్రేడ్ చేసుకుంటున్నావు కదా. నేను మానేయండి అని చెప్పట్లేదు, అట్లీస్ట్ కొంచెం కన్సర్న్ తోటి అట్లా వద్దు. ఎందుకు అంటే అందరం కూడా నచ్చి వచ్చాం కదా, నచ్చి వచ్చినప్పుడు అంత బాధ తీసుకోవడం వేస్ట్. రియాలిటీని యాక్సెప్ట్ చేద్దాం. ఇక్కడ కష్టాలు ఉంటాయి కాదనట్లేదు. ఎక్కడుండో కష్టాలు? ఇండియాలో సరిగ్గా జాబ్స్ దొరకకే కదా, లేదా చదువుకున్న దానికి అంత శాలరీ రాక, లేదా వచ్చిన శాలరీ సరిపోక, ఇలాంటి వాటి కోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. మెయిన్ మనీ కోసమే కదా వచ్చింది. అరే ఆ పనిలో ఉండండి, మనీ ఎర్న్ చేసుకోండి, మంచి వీడియోస్ పెట్టండి, మోటివేట్ చేయండి, ఇక్కడ కష్టమేంటో చెప్పండి అంతేకాని అక్కడ ఉంటే ఇలా తినేదాన్ని, అలా తినేవాడిని, ఇక్కడ వచ్చాక నా బట్టలు నేను ఉతుక్కుంటున్నా, నా లాండ్రీ నేను చేసుకుంటున్నా, నీ పని నువ్వు చేసుకుంటూ కూడా బాధపడిపోతావా? ఇది చాలామంది కళ, అలా అబ్రాడ్ వెళ్ళాలి, జాబ్ చేయాలి, చదువుకోవాలి, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి ఫినాన్షియల్గా ఆర్ ఎనీ రకంగా అని. కానీ రకరకాల కారణాల వల్ల కొందరు వెళ్ళలేకపోతారు. కొందరికి అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం వల్ల, కొందరికి కాలేజ్లో సీట్ రావడం పోవడం వల్ల, ఆర్ కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల. సో ఎంతో అదృష్టం చేసుకుంటేనే మీరు అక్కడికి వెళ్ళారు, ఒక కారణం ఉంది కాబట్టే వెళ్ళారు. సో లెట్స్ జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ. అక్కడికి వద్దాము అనుకునే వాళ్ళకి మీరు మోటివేషన్ అవ్వాలి. దాట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే.